నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న హ్యాండ్బాల్ క్రీడాకారులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో పౌష్టికాహారం మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణలో భాగంగా శిక్షణ పొందుతున్న 20 మంది క్రీడాకారులకు వీటిని అందజేశారు. అదేవిధంగా తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన వసతులను తమ క్లబ్ ద్వారా అందిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, చేతనరాజ్ కోటారి, గుద్దా వెంకటరత్నం, ఆలపాటి కిరణ్, బత్తుల వెంకటేశ్వర, స్టేడియం కోచ్ నాగరాజు, విజయ్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మరి ఈ నెలలో యూత్ సర్వీస్ అనేది మాకి మెయిన్ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ రోజున మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తానికి మేము వాళ్ళకి ఉచితంగా అందరికీ 2 బెడ్షీట్స్, టవల్స్, పౌష్టికాహారం ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన అందరూ కూడా మరి వచ్చినారు. వీళ్ళందరూ ముందు కూడా మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలుస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సౌజన్యంతో, హ్యాండ్బాల్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో మన తెనాలిలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో అన్నాబత్తుని సత్యనారాయణ గారి యొక్క ఇండోర్ స్టేడియంలో ఈ క్రీడాకారులందరికీ కూడా హ్యాండ్బాల్లో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడినటువంటి 20 మంది విద్యార్థులకి సంవత్సరం మొత్తం కూడా ఇక్కడే క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఈ స్టేడియంలో. మరి దానిలో భాగంగానే మనకి వాళ్ళ తెనాలి రోటరీ క్లబ్ వాళ్ళు యూత్ సర్వీసెస్ ఈ నెలలో యూత్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, మనం యువతకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో, వాళ్ళల్లో నైపుణ్యం ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇండోర్ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాకారులు 20 మందికి కూడా పౌష్టికాహారం ఇవ్వటం కానివ్వండి, అలాగే వాళ్ళు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్షీట్స్ కానీ మరి అలాగే దుప్పట్లు కానీ పంపిణీ చేయాలనేటువంటి చక్కటి సదాశయంతో ముందుకొచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని ముందుగా అభినందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెనాలి స్టేడియంలో అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి 20 మంది క్రీడాకారులకి తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి బత్తుల వెంకటేశ్వర గారు, అలాగే ఆ కమిటీలో ఉన్నటువంటి వినయ్ గారు, కిషోర్ గారు, వాళ్ళందరి ద్వారా కూడా క్రీడాకారులకి టీషర్ట్లు పంపిణీ చేయటం, దానితో పాటు మరి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో క్రీడాకారులందరూ కూడా మరి ఎంతో అవసరమైనటువంటి బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ కూడా ఈరోజు వాటితో పాటు పౌష్టికాహారం క్రీడాకారులకు ఏదైతే అవసరమో అది కూడా వారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జూన్ 1 నుండి 11వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతాయని ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, భక్తులచే చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు విశేషంగా ఉత్సవాలలో పాల్గొని స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలన్నారు. తెనాలి పట్టణంలో షరాబజార్ నందు చేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా వార్షికంగా ఇది 16వ సంవత్సరం లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞము మరియు లక్ష ప్రదక్షిణ కార్యక్రమం కూడా బిగినైంది ఆల్రెడీ.
ఈ కార్యక్రమాలు రేపు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. రోజుకొక స్వామివారికి ఒక అలంకారము, అదేవిధంగా రోజు హోమములు మరి విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అర్చకులు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, సాయంత్రం స్వామివారికి విశేష పూజలు, సుందరకాండ ప్రవచన కార్యక్రమం జరుగుతాయన్నారు. శ్రీ హనుమత్ జన్మదినం రోజైన శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలలో భాగంగా 2వ తేదీన జంబీర ఫలార్చన, 3వ తేదీన సింధూరార్చన, 4వ తేదీ చూత ఫలార్చన, 5వ తేదీ 1108 లడ్డూలతో విశేష అర్చన, 6వ తేదీ కదలీ ఫలార్చన, 7వ తేదీ నాగవల్లి దళార్చన, 8వ పుష్పార్చన, 9వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం, 10వ తేదీ శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, 11వ తేదీన పూర్ణాహుతి, ఊంజల్ సేవతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. తెనాలి షరాబజార్లో చేసినటువంటి శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభంగా ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున హనుమత్ జయంతి రోజు అయినటువంటి శనివారం రోజున స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, లక్ష హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే 2వ తేదీన స్వామివారికి ఉదయం పూట 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట విశేష పూజలు జరుగుతాయి. 2వ తేదీన జంబీర ఫలార్చన, 3వ తేదీన సింధూరార్చన, 4వ తేదీన చూత ఫలార్చన, 5వ తేదీన 1008 లడ్డూల నివేదన కార్యక్రమం, 6వ తేదీన కదలీ ఫలార్చన, 7వ తేదీన నాగవల్లి దళార్చన, 8వ తేదీన పుష్పార్చన, 9వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 10వ తేదీన సువత్సల హనుమత్ కళ్యాణం, 11వ తేదీన ఊంజల్ సేవ, పూర్ణాది కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, శాండిల్య, సంకీర్తన సేవ సమితి సభ్యులు మూతి వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, గుడివాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం శ్రీ షరాబజార్లో వేయించేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి ఉత్సవాలు 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతున్నవి. కావున భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు రూల్స్ ఏమీ పాటించిన అవసరం లేదు అన్న అంశంపై ఫిర్యాదులు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించకుండా వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మరి మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 and under section 153A, 505(2), 171F and 171J ఆఫ్ ఐపీసీ అండ్ మనుష్యం కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి.
దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఎటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన శాంతమ్మ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. ఎంఈఓ జయంత్ బాబు ఈ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరికీ రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన చెఫ్లచే శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో వాడాలి, పోషక విలువలు పోకుండా వంట ఏ విధంగా చేయాలి అనే వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలు ఏ విధంగా నివారించాలి అనే విషయాలను తెలియజేసినట్లు ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులు, సిఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులందరికీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందించిన నిపుణురాలు శాంతమ్మ గారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ రుచికరమైన పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించడం కోసం ట్రైనింగ్ నిర్వహిస్తుంది. తాజ్ కోరమండల్ హోటల్లో వంట చేసేటటువంటి ప్రధానమైనటువంటి వంటదారులు, చెఫ్లు, మెయిన్ చెఫ్లతో రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా శిక్షణ ఇచ్చారు, వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలని ఎంతంత పరిమాణంలో వినియోగించి పోషక విలువలు పోకుండా ఏ విధంగా వాటిని వండాలి, దీని మీద శిక్షణ. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను నివారించడం, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత నిర్ణయాలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులకి వివరించడం జరుగుతుంది. తలకు క్యాప్ పెట్టుకోవాలి, మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అది మాత్రం బాగా ఇచ్చారు. చేతులు ఇట్లా పెట్టుకొని సబ్బు పెట్టి ఇట్లా వేసి ఇట్లా రాయి ఇట్లా చేసి అది మనం బడిలో అన్నం తినే పిల్లలకి నేర్పించాలట. అది బడిలో అన్నం తినే పిల్లలకు ముందు ముఖ్యంగా నేర్పించాలి. మనకైతే పెద్దవాళ్ళకి తెలుసు, పసిపిల్లలకు తెలియదు కదా. ఆ పసిపిల్లలకు నేర్పించాలి. ప్లేట్లు కడిగేటప్పుడు చక్కగా మనం కడిగి ప్లేట్ ఆడ చేతితో చక్కగా కూర్చోబెట్టి అన్నం పెడతాం. కొంతమంది నుంచుని ఆవదన పెడతాం. నుంచోబెట్టి దారలుగా పెట్టేసి ఆ ఇష్టం వచ్చిన కాడ కూర్చుని తినకుండా క్రమంగా కూర్చోబెట్టి మనం వాళ్ళ దగ్గరికి పోయి ఆప్యాయంగా పెట్టాలని చెప్పారండి. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వర్ధమాన సినీ హీరో అభిషిక్త్ కోరారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుల్తానాబాద్ నుండి పట్టణపుర వీధుల గుండా బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు జరిగే ఈ ర్యాలీని హనుమాన్ భక్తులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాటిమల్ల రామకృష్ణ, వేమ సురేష్ బాబు, కొల్లా గురునాథ్ గుప్తా, నాగ ఆది సాంబశివరావు, గాదే హనుమారెడ్డి, కనమల్లపూడి సుబ్రహ్మణ్యం, కె యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. అది చిట్టాంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చి ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ రోజున మన హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు ఇచ్చేసిన అభిషేక్కి స్వాగతం పలుకుతూ ఉన్నాము. తను గతంలో 2 సినిమాలకు హీరోగా నటించి ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా వేరే సినిమాలో నటిస్తూ ఉన్నారు. త్వరలో ఆ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. మనకి ఈ శోభాయాత్ర సందర్భంగా ఈ యాత్ర గురించి తెలిసి మన శోభాయాత్ర కమిటీ ఆఫీసుకు వచ్చి మనందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 1వ తారీఖు జూన్ శనివారము బైక్ ర్యాలీ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క హిందువులందరూ వచ్చి ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి
సుల్తానాబాద్ నుంచి చిట్టి ఆంజనేయ స్వామి వరకు ఈ ర్యాలీ జరుగుతున్నది. దయచేసి ప్రతి హిందువులు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళు, కమిటీ మెంబర్లు, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఉప్పు బజార్లో హనుమాన్ శోభాయాత్ర కమిటీ కార్యాలయం నందు ఇచ్చేసినటువంటి సినీ హీరో అభిషేక్ గారికి ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే జూన్ 1వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చిట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గర వరకు ఎంతో రంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే సింధూరంతో నిండినటువంటి రహదారుల నందు స్వామివారు ముందుండి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలప్రోలి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అవకాశం ఉందన్న కోణంలో అసాంఘిక శక్తులను గుర్తించే క్రమంలో తనిఖీలు చేపట్టడం జరిగిందని రూరల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే ఎలక్షన్ సందర్భంగా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు ఈ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మా సబ్ డివిజన్ పోలీసులందరి సహకారంతో ఈ రోజున మొత్తం తేలప్రోలు విలేజ్లో జరిపిన కార్డన్ సెర్చ్లో మొత్తం 37 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలు సరైన పత్రాలు లేనందున వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది. తదుపరి వాటి మీద సరైన విచారణ చేసి వాటి మీద సరైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మండలంలోని ప్రజలందరికీ కూడా రేపు కౌంటింగ్ రోజున అందరూ కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడే విధంగా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తుల్లాగా మారి ఏదైనా గొడవలకు అల్లర్లకు పాల్పడితే చాలామందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బాండును కూడా బ్రీచ్ చేయించి వాళ్ళతోటి ఆ బాండు విలువ ₹1,00,000 కట్టించే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేసి వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ మీద మానిటరింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి పరిపూర్ణంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ కూడా సహకరించి మంచిగా ఉండాలని కోరుకుంటాం. ప్రమాదకరమైన పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెనాలిలోని తేలప్రోలు గ్రామంలో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి కూలీలను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అనేక సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. 2 పూటల పని వల్ల సుమారు 4-5 కిలోమీటర్లు దూరం 2 సార్లు పనికి రావాల్సి వస్తుందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. అలాగే గతంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు కూడా ఏవి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ చట్టం రాలేదని, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా పని హక్కును గ్యారంటీ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాటాల ఫలితంగా వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ పనిని నీరు గారిచేందుకు కుట్ర చేస్తుందని తెలిపారు. ₹300 కనీస వేతనం అని చెప్పి వారికి వచ్చేటటువంటి ఇతర సదుపాయాలను కూడా కట్ చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు ₹300 కనీస వేతనం అమలు చేయాలని, అలాగే సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని, పలుగు పారకు మంచినీరుకు డబ్బులు ఇవ్వాలని కోరారు. ఉపాధి కూలీలు ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి మెడికల్ కిట్లు అందజేయాల్సిన ప్రభుత్వం వారికి మెడికల్ కిట్లు అందజేయట్లేదు. అందుకని మేము
డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి మెడికల్ కిట్లు అందజేయాలని చెప్పేసి అని, అలాగే ప్రమాదవశాత్తు ఏదన్నా వాళ్ళకి ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4వ తేదీ కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.